పవన్ కళ్యాణ్ అంటే దేశంలో ఒక సెంటిమెంట్ రాజకీయాలను చేస్తే ఈజీ పని. ఒక పొలిటీషియన్ సెంటిమెంట్ సెంట్రిక్గా ఎవరైతే రాజకీయాలు చేస్తారో ప్రజలను ఈజీగా ఒరలో వేసుకోవచ్చు, బుట్టలో వేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి ఈ మధ్యలో దొరికినటువంటి ఆయుధం ఏంటంటే సెంటిమెంట్. ఒకటి హిందుత్వం, రెండోది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అండ్ ఆంధ్ర సెంటిమెంట్ కూడా రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెరీ క్లియర్ పవన్. ఇక్కడ రాష్ట్ర విభజన ఆయనకు మాయన గాయమైందంట. ఏమైందా? నీకేం గాయమైందా అంటున్నా. ఏమైందో అది చెప్పాలి కదా. రాష్ట్ర విభజన మాయన గాయం అని చెప్తావు. అంటే నువ్వు ఆంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నావు, తెలంగాణ రెచ్చగొడుతున్నావు, కానీ మాయన గాయం కాదు, ఒక చరిత్ర పుట. తెలంగాణ అనేది భారతదేశ చరిత్రలో ఒక లిఖించబడ్డటువంటి అధ్యాయం. మాయన గాయం అని నువ్వు అనుకుంటున్నావు. ఇలా ఇంతవరకు ఏ రాష్ట్రము ఇంత పోరాటాలతోటి ఇంత చరిత్రాత్మకంగా ఏర్పడలేదు. నీకు అది గాయంగా నరేంద్ర మోడీకేమో తల్లిని చంపి పిల్లను బతికించిన నరేంద్ర మోడీ అంటాడు. నరేంద్ర మోడీ అడుగుజారు నడుపుతున్న పవన్ కళ్యాణ్ నువ్వు అదే మాట్లాడుతున్నావు. నీకేమైందో మరి, ఏం రోగం వచ్చిందో చూడాలి. ఇక్కడ రాష్ట్ర విభజన తీరుకు మానని గాయం అంట. ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం. అసలు ప్రజల మధ్య విద్వేషాలు ఎక్కడున్నాయి? ప్రాంతాల మధ్య విద్వేషాలు అసలు లేవు. ప్రాంతాల మధ్య విద్వేషాలు అసలు లేవు. ఇక్కడ ఈ దేశంలో ఉన్నది ఏంటంటే మతాల మధ్య విద్వేషాలు స్టార్ట్ అయిపోయినాయి. హిందూ ముస్లిం, హిందూ క్రైస్తవ్ అనేటువంటి మతాల మధ్య స్టార్ట్ చేస్తే ఇదే కదా బీజేపీకి అసెట్. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా నాసిరకమైన రోడ్లు, నాసిరకమైనటువంటి పనులతోటి, అంటే మొత్తం ప్రైవేటీకరణ చేసి బ్యాంకులు మొత్తం ప్రైవేటులకు అప్పచెప్పి వ్యవస్థలనన్నీ, అంటే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి దేశంలో ఉన్న సంస్థలన్నీ అప్పనంగా ఆదాని అమ్మాలకు అప్పగించాం. మరి ఇంత అప్పగించిన ప్రజలు ఎందుకు కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తారు? మతం అనేది ఒకటి లేపిండి ఇంట్లో. అయితే ప్రజలు తేరుకున్నారు అందులో నుంచి. మతం అనేటువంటి మత్తులో నుంచి తేరుకున్న లోపలనే ఎన్నికల కమిషన్ను బుట్టలో వేసుకున్నాడు. అంటే రోజు రోజు దొడ్డిదారు మార్గాలను వెతికినటువంటి మోడీ. ఇక నువ్వేందో మాట్లాడడానికి పోతావు, నీకు ఏం తెలుస్తుంది? ఏంది గాయం? నువ్వు ఏ హిస్టరీ చదివినావా? నువ్వేమైనా చదువుకున్నావా? కాలేజీకి పోయి ఏమో పాఠాలు నేర్చుకున్నావాను? నీకు తెలియనికే ఏది మాయన గాయం, ఏది మచ్చుతునక అనేది అనవసరంగా తెలియని విషయాలని ఏలిపెట్టకు. నువ్వు ఏదన్నా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధికి ఏమైనా పనిచేసేటట్టు చేసుకో, కానీ సెంటిమెంట్ల రాజకీయాలకు పోయి అనవసరంగా బొక్కబోర్ల పడకు. రెండు, ఇక్కడ జనసేన వ్యతిరేకించలేదంట మళ్ళీ తెలంగాణ ఏర్పాటును. ఇది ఇంకా పెద్ద జోక్. ఇది పెద్ద జోకు అంటున్నా. నరేంద్ర మోడీ వ్యతిరేకించిండు, బీజేపీ వ్యతిరేకించింది, అలాని ఫాలో అవుతున్నటువంటి నువ్వు కూడా వ్యతిరేకించడం. 100% జనసేన అనేది ఇక్కడ రాష్ట్ర విభజన తిరిగి గాయమైందన్న. ఇది వ్యతిరేకమే. ఇది పెద్ద వ్యతిరేకమే నువ్వు మాట్లాడేది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతామంట. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎవరు సంస్థలు ఏర్పాటు చేసుకుని ఆర్ఎస్ఎస్ లాంటి విశ్వ హిందూ పరిషత్, ఇంకా ఏమేమో పరిషత్తులు ఎవరు ఏర్పాటు చేసారు? ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులు ఎవరు? విచ్ఛిన్నకర శక్తులు ఎవరంటే మతాల కులాలకు మతశిస్తులు అయిపోయే వాళ్ళే విచ్ఛిన్నకర శక్తులు. ఎప్పుడైతే మతాల మధ్యలో కొట్లాటలు అవుతాయో విచ్ఛిన్నకరం అయిపోతుంది. ఎప్పుడైతే అందరు సమానం అనుకుంటారో యూనిట్ అవుతుంది. ఇప్పుడు దేశభక్తి పెరుగుతుంది. ఇప్పుడు మతభక్తి పెరిగింది, మత పిచ్చి పెరిగింది. నువ్వు ఏందో మాట్లాడుతావు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం. ఇక నీతో ప్రజలు పోరాడవలసిందే. ఆ శక్తి నువ్వు కూడా విచ్ఛిన్నకారణమే. పెద్ద తేడా ఏం లేదు నీకు కూడా. నెక్స్ట్, పార్టీ కంటే దేశ సమగ్రతే మా ప్రాధాన్యత. అంత సీన్ లేదు నీకు. పార్టీ కన్నా దేశ సమగ్రత మా ముఖ్యమైనది. ఇది పచ్చి అబద్ధం. ఇక దేశ సమగ్రతగా కోరుకుంటుంటే ఇలా నీట్ పేపర్ లీక్ అయ్యి పిల్లలు చనిపోతూ ఉంటే నీకు దేశ సమగ్రత ముఖ్యం కావాలి. నువ్వు పార్టీ కన్నా ముఖ్యమైతే నువ్వు నరేంద్ర మోడీని ప్రశ్నించేవాడివి, ఇలా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నించేవాడివి. నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవు? కారణం ఏంటి అంటే నీకు దేశ సమగ్రత ముఖ్యం కాదు, నీకు పార్టీ ముఖ్యం. ఏందని నాకు అర్థం కాదు. పార్టీ కన్నా అంటే ఇక్కడ కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తొస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఖచ్చితంగా చలిచీమల పద్యమే గుర్తొస్తుంది. బలవంతమైన సర్పం చలిచీమల చేత జిక్కి చావదు సుమతి. ఈ చలిచీమలు అంటే ఎవరు? ఈ కాక్రోచ్ పార్టీ. బలవంతమైన సర్పం మోడీ. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ. బలవంతమైన సర్పం చలిచీమల చేత జిక్కి చావదు సుమతి. ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వర్తిస్తుంది ఈ పద్యం, చలిచీమల పద్యము. ఇక నేను బలవంతుని, ఈసీని, ఎన్నికల కమిషన్ మొత్తం మెయింటైన్ చేసినా ఇక నాకు తిరుగులేదు అనుకుంటున్నాను. కానీ కాక్రోచ్ అనేటువంటి సమరశీల దెబ్బలకు నీకు తప్పదు, ఇక బంధిస్తాయి. సరిసీమలు చంపేస్తాయి అంతే. ఇప్పుడున్నటువంటి యువత, అన్ఎంప్లాయీస్, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులు, పేదలు, ఎవరెవరైతే ఆస్తులు లేవో, భూములు లేవో, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చలిసీమలై పడతారు మోడీకి. నువ్వు ఆయనతో పడినావు కాబట్టి నీకు కూడా పడతారు. ఇక పద్యం గుర్తొస్తుందంట. బలమైన పామును కూడా అవి చంపేస్తాయని కామెంట్ చేసింది. ఏమంటున్నట్టే బలవంతమైన పాము చేసి ఈయన చలిసీమలు అనకుండా ఏమన్నాడంట. చెత్తసీమలో చెడుసీమలో ఖచ్చితంగా చలిసీమలు మీకు పడతాయి. ఇక మీ ఇష్టం. ఇక మీరు ఏందో
మళ్ళీ సెంటిమెంట్ని రగిలించడానికి ప్రయత్నం చేయకుండా ఈ దేశంలో ఉన్న పేద ప్రజల గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, ఈ దేశ అభివృద్ధి గురించి అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేయాలి తప్ప ఇలా మాయని గాయము చాలా బాధ అయింది, మాకు లేని బాధ నీకెందుకే పనికి మాలిన విషయం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర సెంటిమెంట్ రగిలిచ్చి ఈసారి మళ్ళీ పబ్బం గడుపుకోవాలంటే, మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, మళ్ళీ ఓట్లు పడాలంటే ఇవి రగిలిస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. మొత్తం మీద తెలంగాణలో పవన్ కళ్యాణ్ నమ్ముకున్నకంతా పంగనామాలు పెట్టే మాటలే ఇవి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.